హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్స్, ఎస్ఐ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ప్రాంతీయ అధ్యయన కేంద్రాలు. ఈ ప్రాంతీయ అధ్యయన కేంద్రాల గురించి మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి అడుగుతున్నారు. అలాగైతే ఏంటంటే మనకి మొదట హిమాలయ ప్రాంతం పరిశోధన కేంద్రం ఎక్కడుంది? ఈ హిమాలయ ప్రాంతం పరిశోధన కేంద్రం ఇది ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉంది. తర్వాత శివాలిక్ ప్రాంతం పరిశోధన కేంద్రం వచ్చేసి ఎక్కడుందంటే చండీగఢ్లో ఉంది. ఎక్కడుంది? చండీగఢ్లో ఉంది. తర్వాత రాజస్థాన్ అవనాలిక ప్రాంతం పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే కోటాలో ఉందని చెప్పొచ్చు. తర్వాత గుజరాత్ అవనాలిక ప్రాంతం పరిశోధన కేంద్రం ఇది ఎక్కడుంది అంటే పసద్లో ఉంది. ఓకే. తర్వాత చూసుకుంటే యమునా అవనాలిక ప్రాంతం పరిశోధన కేంద్రం, ఈ యమునా అవనాలిక ప్రాంతం పరిశోధన కేంద్రం ఇది ఎక్కడుందంటే ఆగ్రాలో ఉంది. ఎక్కడుంది? ఆగ్రాలో ఉందని మనం చెప్పొచ్చు. తర్వాత నల్లరేగడి నేలల ప్రాంతం పరిశోధన కేంద్రం, ఈ నల్లరేగడి నేలల పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే బళ్ళారిలో ఉందని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే కేంద్రీయ అటవీ నేలల ప్రాంతం పరిశోధన కేంద్రం. ఓకే, ఇదే కొంచెం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. కేంద్రీయ అటవీ నేలల పరిశోధన కేంద్రం. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే ఉదక మండలం అంటే ఊటీ అంటారు కదా, ఊటీలో ఉంది. తర్వాత ఎడారి నేలల పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే జోధ్పూర్లో ఉంది. ఎక్కడుంది? ఓకే, జోధ్పూర్లో ఉంది. ఈ విధంగా మనం ప్రాంతీయ అధ్యయన కేంద్రాల గురించి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఈ ప్రాంతీయ అధ్యయనాల గురించి అయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఇది. పంటలు ఇప్పుడు మనకి వరి ఉందనుకోండి, వరికి సంబంధించి ఏమడుగుతున్నారంటే వరికి ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత ఈ క్రింది వాళ్ళలో గుర్తించండి అని అడుగుతున్నారు. అంటే 24 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటిగ్రేడా, లేకపోతే 34 నుండి 24, అలా అన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. అంటే ఏ పంటకి ఏ ఉష్ణోగ్రత ఉండాలో అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఇది ఏంటంటే చాలా వరకు ఇంపార్టెంట్ అయిందిగా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే చూస్తే వరి కనుక చూసుకున్నాం అనుకోండి, అసలు ఈ వరి గురించి నేను మీకు చెప్పాలంటే ఇది మనకి ఏ నేలల్లో పెరుగుతుంది అంటే వాడలి డెల్టా నేలల్లో ఇది పెరుగుతుంది. అలాగైతే ఈ వరికి ఉండవలసినటువంటి వర్షపాతం ఎంత అంటే 100 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల నుండి మనకి 200 సెంటీమీటర్ల దాకా. ఓకే, 200 సెంటీమీటర్ల దాకా కూడా మనకి ఈ వరికి వర్షపాతం అనేది ఉండాలన్నమాట. అలాగైతే ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అంటే 24 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా మనకి వరికి ఉష్ణోగ్రత అనేది అవసరం. తర్వాత గోధుమ కనుక చూసుకున్నట్లయితే ఈ గోధుమ వచ్చేసి ఇది నల్లరేగడి నేలల్లో పెరుగుతుంది. నల్లరేగడి నేలలో బాగా అనుకూలం అన్నమాట దీనికి. అలాగైతే దీనికి ఉండవలసినటువంటి వర్షపాతం ఎంత అంటే 50 నుండి 50 నుండి ఎంతవరకు 70 వరకు. ఓకే, వర్షపాతం సెంటీమీటర్లు 50 నుండి 70 సెంటీమీటర్లు గోధుమ పంటకు ఉండవలసినటువంటి వర్షపాతం. అలాగైతే ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అంటే 15 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి మనకి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా మనకి ఉష్ణోగ్రత అనేది అవసరంగా చెప్పొచ్చు. తర్వాత చూస్తే మనకి ఈ మొక్కజొన్న విషయానికి వస్తే ఇది ఎక్కడ పెరుగుతుందంటే పురాతన ఒండ్రు నేలల్లో ఎక్కువగా పెరుగుతుంది. పురాతన ఒండ్రు నేలలో మొక్కజొన్న అనేది పెరుగుతుంది. అలాగైతే వర్షపాతం ఇక్కడ మనకి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి అంటే మొక్కజొన్నకు వచ్చేసి 75 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. ఉష్ణోగ్రత వచ్చేసి 21 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు. ఓకే, మీరు ఒకసారి రాసుకోండి.
ఇంకోసారి చెప్తున్నాను, 21 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రత అనేది మొక్కజొన్న పంటకి అవసరము. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్గా చెప్పుకోవచ్చు. ఈ క్రింది వానిలో మొక్కజొన్న యొక్క అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటే మనం తక్కువ ఆన్సర్ చేయాలి. ఎంత? 21 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అని. ఇది మొక్కజొన్న ఒకటి బాగా ఇంపార్టెంట్. మొక్కజొన్న తర్వాత గోధుమ ఒకటి, గోధుమకి వరి, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జొన్న. ఈ జొన్న ఎక్కడ పండుతుందంటే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, ఈ మూడిట్లో కూడా జొన్న అనేది పండుతుంది. అయితే ఈ జొన్న పంటకి ఎంత ఉష్ణోగ్రత అవసరము అంటే 100 డిగ్రీల సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేది అవసరం అవుతుంది. సారీ, వర్షపాతం 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం దీనికి అవసరం అవుతుంది. ఉష్ణోగ్రత ఎంత అంటే 27 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా మనకి జొన్న పంటకి ఉష్ణోగ్రత అనేది అవసరం అనమాట. ఓకే, జొన్న పంటకి 100 సెంటీమీటర్ల వర్షపాతము, ఇంకోటి ఏంటి 27 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకు ఏముండాలంటే ఉష్ణోగ్రత అనేది ఉండాలి. ఓకే, తర్వాత సజ్జ. ఈ సజ్జ కనుక చూస్తే సజ్జ అనేది మనకి నల్లరేగడి, ఇసుక నేలలు, ఈ రెండిట్లో కూడా మనకి ఈ సజ్జ పంట అనేది పండుతుంది. దీని యొక్క వర్షపాతం ఏంటంటే 70 సెంటీమీటర్ల నుండి 80 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం ఉంటుంది. ఉష్ణోగ్రత వచ్చేసి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రత అనేది అవసరం. ఓకే, ఇది సజ్జ గురించి మళ్ళీ చెప్తున్నాను. 70 సెంటీమీటర్ల నుండి 80 సెంటీమీటర్ల వరకు వర్షపాతం, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రత ఈ సజ్జ పంటకి అవసరము. ఓకే, నోట్ చేసుకోండి మీరు. తర్వాత చూస్తే రాగులు. ఈ రాగులు అనేది ఏంటంటే మనకి ఓకే రాగులు, ఈ రాగుల విషయానికి వస్తే రాగులు అనేవి ఎక్కువగా ఏంటంటే దీనికి అనుకూలమైనటువంటి నేలలు ఏంటంటే ఎర్ర నేలల్లోనే ఈ రాగులు అనేవి పండుతాయి. దీనికి ఉండవలసినటువంటి వర్షపాతం ఎంత అంటే 50 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం ఉంటుంది అవసరం. దీనికి ఏంటి 50 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల వరకు కూడా మనకి ఈ రాగులకి వర్షపాతం అనేది అవసరము. తర్వాత ఉష్ణోగ్రత ఎంత అంటే ఈ రాగులకి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా రాగులకి ఉష్ణోగ్రత అవసరము. ఓకే, తర్వాత చూస్తే చెరకు. ఈ చెరకు ఒకటి ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు వరకు నేను చెప్పినట్లో వరి ఒకటి ఇంపార్టెంట్, గోధుమ ఒకటి ఇంపార్టెంట్, మొక్కజొన్న ఒకటి ఇంపార్టెంట్, జొన్న కూడా ఇంపార్టెంటే. ఈ చెరకు కూడా యాజ్ యూజువల్ గా చాలా ఇంపార్టెంట్. చెరకు గురించి కూడా ఎక్కువ సార్లు అడగడం జరుగుతుంది. చెరకు అనేది ఏ నేలలో పండుతుందంటే ఇది నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలల్లో ఈ చెరకు అనేది పండుతుంది. అలాగైతే వర్షపాతం వచ్చేసి 75 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది చెరకు అవసరం. అలాగైతే ఉష్ణోగ్రత ఏంటంటే 21 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఈ యొక్క చెరక్కి ఉష్ణోగ్రత అనేది సరిపోతుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి పత్తి. ఇక్కడ పత్తి కనుక చూసుకున్నట్లయితే పత్తి ఏ నేలలో పెరుగుతుంది అంటే పత్తికి నల్లరేగడి నేలలు. పత్తి ఎక్కడ పెరుగుతుంటే నల్లరేగడి నేలల్లో పెరుగుతూ ఉంటాయి. అలాగైతే వర్షపాతం ఎంత అంటే పత్తికి 50 సెంటీమీటర్ల నుండి 75 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అవసరం అవుతుంది. ఉష్ణోగ్రత వచ్చేసి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా మనకి ఉష్ణోగ్రత అనేది పత్తి పంటకి అవసరం అవుతుంది. ఓకే, తర్వాత చూస్తే రబ్బరు. ఈ రబ్బర్ వచ్చేసి ఈ రబ్బర్ ఎక్కడెక్కడ పండుతుందంటే ఏ నేలలో పండుతుందంటే రబ్బర్ అనేది ఒండ్రు నేలలు, సున్నపురాతి నేలల్లో ఈ రబ్బర్ అనేది పండుతుంది. అలాగైతే దీనికి ఉండవలసినటువంటి వర్షపాతం ఎంత అంటే 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ. చూడండి, ఇది 200 సెంటీమీటర్ల కన్నా సరే అన్నిటికన్నా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న అన్నిటిలో కల్లా ఇదే దీనికే ఎక్కువ. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం. అలాగైతే ఉష్ణోగ్రత అంటే ఎంత అంటే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండాలి. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఈ రబ్బర్కి ఉష్ణోగ్రత అనేది అవసరం.
తర్వాత చూస్తే మనకి జనుము. ఈ జనుము విషయానికి వస్తే ఓకే, ఈ జనుము విషయానికి వస్తే ఈ జనుము అనేది ఎక్కడ ఏ నేలల్లో పండుతుందంటే ఒండ్రు నేలల్లో జనుము అనేది పండుతుంది. అయితే దీనికి ఉండవలసినటువంటి వర్షపాతం వచ్చేసి 150 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. ఉష్ణోగ్రత వచ్చేసి 24 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా దీనికి ఉష్ణోగ్రత అవసరం జనుముకి. తర్వాత చూస్తే ఈ కాఫీ తేయాకు కూడా బాగా గుర్తించుకోవాలండి మనం. కాఫీ పంటకి ఏ ఉష్ణోగ్రత అవసరము అదే విధంగా చూస్తే తేయాకి ఏది ఎక్కువగా అవసరం అనేది చూసుకోవాలి. కాఫీ వచ్చేసి అసలు కాఫీ అనేది ఇది ఏ నేలల్లో పండుతుందంటే కాఫీ అనేది పర్వత ప్రాంత నేలల్లో కాఫీ పంట అనేది పండుతుంది. దీనికి ఉండవలసినటువంటి వర్షపాతం వచ్చేసి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ 150 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల వరకు కూడా 200 సెంటీమీటర్లు కూడా ఇది అవసరం. తర్వాత ఈ కాఫీ పంట పండడానికి కావలసినటువంటి ఉష్ణోగ్రత తక్కువ అనమాట. 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా దీనికి ఉష్ణోగ్రత అనేది అవసరం. తర్వాత చూస్తే మనకి తేయాకు విషయానికి వస్తే ఇది పర్వత వాలుల్లో పెరుగుతుంది. తేయాకు అనేది పర్వత వాలుల్లో పెరుగుతుంది. 150 సెంటీమీటర్ల వర్షపాతం అనేది దీనికి అవసరము. దీనికి కావాల్సిన ఉష్ణోగ్రత ఏంటంటే 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా దీనికి ఉష్ణోగ్రత అనేది అవసరం అనమాట. అలాగైతే మీరు ఈ యూట్యూబ్ ని 1కి 10 సార్లు 1కి 3 సార్లు వినండి సరిపోతుంది. మీరు నోట్ చేసుకోండి. దీని నుంచి కంపల్సరిగా బిట్స్ వస్తాయన్నమాట. నల్లరేగడి నేలలకు మొక్కజొన్నకు ఏ ఉష్ణోగ్రత అనుకూలము ఈ క్రింది వాళ్ళలో గుర్తించండి. ఆ విధంగా మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్. మీరేంటంటే మన వీడియోస్ కి ఒక వీడియోని కనుక స్పాన్సర్ గా చేస్తే ఒక వీడియోని స్పాన్సర్ చేయండి. స్పాన్సర్ గా చేయడానికి నా నెంబర్ కి కాల్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది చాలా విజయవంతంగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి. అలాగైతే నా వీడియోస్ ని మీరు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్ మీ ఆన్సర్ స్పేస్ మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.